ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణంకై శంకుస్థాపన మహోత్సవ వేడుకల కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ విచ్చేసినటువంటి పురోహితుల మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన యువకళారథ సారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాళాలతో వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. లోకేష్ గారు యువతకు మార్గదర్శి, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ 3 విభాగాల్లో అవకాశాలను సృష్టిస్తూ స్మార్ట్ యూత్ స్ట్రాంగ్ స్టేట్ అనే మంత్రాన్ని అమలు చేస్తూ డిజిటల్ గ్రామీణాభివృద్ధికి పునాదులు వేసినటువంటి విజనరీ లీడర్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది. నాయకత్వం అంటే కేవలం పదవి మాత్రమే కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక శక్తి అని నమ్మినటువంటి వ్యక్తి గౌరవ మంత్రివర్యులు వారు. సంకల్పమే విజయానికి మార్గం. ఆ సంకల్పం మన రాష్ట్రానికి నూతన రూపాన్ని అందించింది అని చెప్పి నిలువెత్తు నిదర్శనంగా పరిశ్రమల హబ్, ఐటీ సిటీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల విప్లవం, నేటి సవాళ్లకు రేపటి అవకాశాలుగా మార్చేటటువంటి గౌరవ మంత్రివర్యులు విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది. విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండను సమర్పించవలసిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. పెద్దలందరూ గమనించి మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా విన్నపం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం. పెద్దలందరూ గమనించాలి, మీ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవలసిందిగా విన్నపం. పెద్దలు గమనించాలి, స్టేజ్ కి ముందున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి చేతుల మీదుగా పూలదండను సమర్పించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం. భాష, సంస్కృతి, గౌరవం కోసం మరి జీవం అర్పించినటువంటి వ్యక్తి. ఆయన మరణం తర్వాత భారతదేశం చరిత్రలో మొదటి భాష ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కేవలం ప్రాణం అర్పించలేదు, ఆయన త్యాగం తరతరాల తెలుగు ప్రజలకు స్ఫూర్తి అయింది. ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అందించడం జరుగుతోంది.